నమస్తే సార్. అందరికీ నమస్కారం. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ ధ్యాన అనుభవాలు తెలియజేస్తానని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. నా పేరు శ్రీనయ్య అండి, మాది నల్లగొండ టౌన్. నేను కూడా ఈ మధ్య కాలంలో ఒక 4-5 నెలల నుంచే ఈ ధ్యానంలోకి వచ్చాను. ఓకే సార్. ధ్యానం మీకు ఎలా పరిచయం అయింది సార్? అసలు ఈ ధ్యానం అనేది ఈ కరోనా టైంలో కొన్ని ఆన్లైన్ యోగా క్లాసుల్లో జాయిన్ అయ్యాను. దాంట్లో ముందు ఇట్లా వ్యాయామాలు చేసుకుంటూ మెల్లగా ఈ మెడిటేషన్లో దీంట్లో కూడా మెల్లగా అభిరుచి ఏర్పడుతుంది. ఓకే సార్. మీకు ధ్యానం చేయకముందు ఎలా ఉంది, ధ్యానం చేయడం మొదలెట్టాక ఎలా అనిపిస్తుంది సార్? ఈ ధ్యానం కూడా ఈ మధ్యనే ఒక 4 నెలలు అలా అయిందండి. అవును సార్. ధ్యానంలో రాకముందు మీ లోపల ఫీలింగ్స్ ఎలా ఉండేవి, వచ్చాక ఎలా ఉందని అడుగుతున్నాను. మానసిక ప్రశాంతత చాలా బాగుందండి. ఇది ధ్యానంలోకి వచ్చినాక ఈ ఒక 10 నెలల నుంచి శాకారం వైపు వచ్చాను నేను. ఈ శాకారం సైడ్ వచ్చాను, ఈ ధ్యానంలోకి వచ్చాను. మానసికంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చాలా బాగుందండి. ఓకే సార్. మీ ఇంట్లో అందరూ ప్యూర్ వెజిటేరియన్సేనా, లేకపోతే కన్వర్ట్ అవుతున్నారా, లేకపోతే అసలు కన్వర్ట్ అవుతున్నామండి? ఓకే. నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక 10 months నుంచి ప్యూర్ వెజిటేరియన్ అయ్యాను. ఓకే సార్. మా మిసెస్ గారు కూడా కొద్దిగా పూర్తి కాకుండా కూడా కొద్దిగా వెజిటేరియన్. ఆమె కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఫిష్ అలాంటివి తింటుంది, అది కూడా ఈ మధ్య తినట్లేదు. ఓకే సార్. కూడా ఇంచుమించు ప్యూర్ వెజిటేరియన్. సార్, మరి కరోనా వచ్చిన తర్వాత WHO మనల్ని నాన్ వెజ్ తినకండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కదా సార్. స్టిల్ అయినా కూడా మరి అది ఎలా తినబుద్ధి అవుతున్నారు సార్? అంటే జస్ట్ కామన్ క్వశ్చన్ ఫ్రమ్ అహింస ఛానల్ అంతే. ఓకే ఓకే. దానికి మన చుట్టూ ఉన్న వాతావరణం ఉంటుందండి. అది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా బంధువర్గంలో నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరు లేరు. ఇట్లా అందరు తినేవాళ్ళు ఉంటారు కాబట్టి తినకుండా బయటికి రావాలంటే రాలేక ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా కొద్దిగా దృఢ నిశ్చయంతో ఆరోగ్యం కోసమైనా కూడా అందరూ కూడా శాకాహారం సైడ్ మళ్ళాలని. ఓకే సార్. సార్, మీరు ఇంట్లో కూర్చొని చేసే మెడిటేషన్కి ఇలా పిరమిడ్స్ దగ్గరికి వచ్చి చేసే మెడిటేషన్కి ఏమైనా డిఫరెన్స్ తెలుసుకున్నారా? మేము ఇక్కడికి నిన్ననే వచ్చినామండి. అయినా కూడా ఇది శక్తి క్షేత్రం అండి ఇది. కాబట్టి ఇక్కడ సామూహికంగా చేయడం వల్ల చాలా మన శక్తి ఈజీగా తొందరలో కూడా మనం ధ్యానంలోకి వెళ్ళిపోయే. ఓకే సార్. ఈ ప్రకృతి వాల్యూ ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. ఎన్నడూ రాలే, ఫస్ట్ టైం వచ్చాము. ఓకే. ఈ ప్రకృతి ఈ వాతావరణం చాలా చాలా ఇంట్రెస్ట్ఫుల్గా ఉన్నది. ఓకే సార్. వచ్చాక కూడా నిన్న ఇవాళ స్నానం కోసం అని ఇక్కడ నది సైడు అటు సైడ్ వెళ్ళాము. ఆ ప్రకృతి చాలా బాగుంది. ఇలాంటి ఇంతకుముందు ఆస్వాదించలేదు. ఇక్కడి నుంచి కూడా ప్రతిసారి మేము వస్తుంది. ఓకే సార్, సూపర్ సార్. సార్, ఇక్కడ అరిటాకుల భోజనం చూస్తారు కదా, అది వాటి గురించి ఒక 2 మాటలు చెప్తారా మా ఛానల్తో? ఈ అరిటాకులు అనేది మనకి ఎక్కడ పూర్వకాలంలో లేదు అన్నారు, కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అరిటాకులు భోజనం పెట్టే పరిస్థితి లేదు. అరిటాకులు అనేది చాలా మంచి భోజనం. అరిటాకులు తినడం వల్ల దానిలో ఉన్న మంచి లక్షణాలు మొత్తం మనకు ఆహారం రూపేణ మనకి ఆరోగ్యంగా కడుపులోకి వెళ్తాయి, మనకు చాలా ఆరోగ్యం అవుతుంది. ఇక్కడ పూర్తిగా గజపతిరాజు గారు పూర్తిగా సొంత ఇంట్రెస్ట్ తోటి అన్ని వంటలు చాలా బాగున్నాయి. టిఫిన్ కాంచి రాత్రి నైట్ భోజనం కానీ మధ్యాహ్నం భోజనం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ అరిటాకు భోజనంతో చాలా చాలా కమ్మగా వంట రుచులు ఉన్నాయి. ఆకులు కూడా ఎట్లా సేకరిస్తారో ఎవరిదాం కాదు, ఇన్ని 100 మందికి 1000 మందికి చాలా కష్టపడి చాలా చేస్తున్నారు. చాలా అభినందనీయం సార్కి ప్రత్యేకించి. చాలా బాగుంది సార్ ఇది. గ్రేట్ సార్. సార్, ఇప్పుడు దాకా అంటే 4 నెలలు అయిందన్నారు కదా, ఏమైనా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారా? లేదు సార్. ఇక ముందు నుంచి పాల్గొనాలని ఉందా సార్? పాల్గొంటారు సార్. ఓకే సార్. ఎందుకంటే ధ్యానం అనేది ఒక ఎత్తు అయితే, ఈ శాఖాహార ర్యాలీలో వచ్చే ఎనర్జీ వేరే లెవెల్ సార్. అది కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ధ్యానంలో కూర్చుని ఎంతైతే ఎనర్జీని పొందుతామో ఒకే ఒక్క శాఖాహార ర్యాలీ చేస్తే మీరు 10 గంటలు చేసే ధ్యానం ఎనర్జీ ఒక్క శాఖాహార ర్యాలీలో పొందుతారు సార్. ఎందుకంటే జీవహింస మహాపాపం అనే స్లోగన్ చదువుతూ నడుస్తారు కదా, మీకు మామూలుగా ఇంట్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పటికీ కాళ్ళ నొప్పులు వస్తాయి, కానీ ఆ స్లోగన్ చదువుతూ తిరుగుతూ ఉండేసరికి మనలో తెలియని ఎనర్జీ ఫ్లో అవుతుంది సార్. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా. నేను ఇంతకుముందు గతంలో
అంటే ఈ సైడ్ రాకముందు శాకాహార ర్యాలీ నల్గొండలో కూడా జరిగాయి. ఇలా చూస్తూ పోతుండేది కానీ ఇప్పుడు ఆ వాతావరణం మైండ్ సెట్ కూడా ఈ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నేను పక్కా నల్గొండలేగా చుట్టుపక్కల ఏ ఊళ్ళో ఉన్నా కూడా శాకాహార ర్యాలీని పాల్గొంటా. సూపర్ సార్, గ్రేట్ సార్. మీరు రీసెంట్గా వచ్చారన్నారు కాబట్టి మరి నేటి యువతరానికి మా ధ్యానం గురించి శాకాహారం గురించి మెసేజ్ ఇమ్మంటే మీరేమి ఇస్తారు సార్? ఈ ఆలోచన చేయట్లేరు కానీ యూత్ ఈ ఫస్ట్ నుంచి పోకడ ఇలా లైఫ్ స్టైల్ మొత్తం ఇలా మారిపోయి ఇలా ఉంటున్నారు. ఈ మన బ్రెయిన్ షార్ప్నెస్ అవుతుంది దీంతో ధ్యానంతో. ఇక ఇదే కాకుండా ఈ శాకాహారం ఉంది కదా, శాకాహారం అనేది కూడా ఆరోగ్యపరంగా చాలా మంచి లక్షణాలు కలిగి ఉన్నది. ఈ శాకాహారం సైడ్ పక్కా ప్రతి ఒక్కరు రావాలి, ధ్యానం చేయాలి, మంచి అభివృద్ధిలోకి మంచి లక్షణాలతోటి మంచి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకున్న సాధించగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చేయవలసిన సేవ ఏమైనా ఉందంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మా అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ బంధుమిత్రులతో ధ్యాన మిత్రులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్, ఖచ్చితంగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్.